ఇక దేశవ్యాప్తంగా వరుణుడు విజృంభిస్తున్నాడు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న తేడా లేదు. నాన్ స్టాప్ గా కొండపోత కురిపిస్తున్నాడు. దీంతో పలు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. మేఘాలయ, సిక్కింలో కొండ చర్యలు దారుణంగా విరిగిపడుతున్నాయి. దీంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి, రోడ్లు ధ్వంసమయ్యాయి. అస్సాంలో కూడా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. వాన దెబ్బకు అక్కడి ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిజోరాం, త్రిపురలోనూ తగ్గేదే లే అంటూ వానలు రెచ్చిపోతున్నాయి. ఢిల్లీ, కర్ణాటకలో మే నెలలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. దేశవ్యాప్తంగా కూడా వర్షాలు దంచుకొడుతున్నాయి. సిక్కింలో ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడిన దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అలాగే అనేక చోట్ల సైతం పెద్ద పెద్ద ఇళ్లు నేలకూలాయి. అలాగే రహదారులు సైతం పూర్తిగా బ్లాక్ అయిపోవడంతో వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్ల లోతు నీటిలో ప్రజలు కూడా అనేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు అక్కడ ప్రభుత్వం రెడ్ అలర్ట్ సైతం ప్రకటించింది. మిజోరాంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ ఇప్పటికే అధికారులు అక్కడ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు సిక్కిం, మిజోరాంలో కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. పెద్ద పెద్ద చెట్లు నేల కొరిగాయి. ఎక్కడికక్కడ కొండ చర్యలు సైతం విరుగుపడుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో చాలా వరకు రాష్ట్రాలు కూడా ఇదే పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. పూర్తిగా ఇళ్లలోకి ఆ వర్షపు నీరు వచ్చేయటం, అలాగే రహదారులన్నీ కూడా జలమయం కావటం, మోకాళ్ల లోతు నీటిలో ప్రజలు ఇబ్బందులు పడటం, ఇటువంటి దృశ్యాలే మనకు ఆల్మోస్ట్ ప్రతి రాష్ట్రంలో కూడా మనం చూస్తున్నాం. మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ వాటర్లో వెహికల్స్ ఆగిపోవటంతో వాహనదారులు సైతం ఆ వెహికల్స్ ని ముందుకు కదిలించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆ కొండ చర్యలను సైతం క్లియర్ చేసేందుకు అధికారులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. అనేక ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోయిన పరిస్థితి. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్ నెలకొంది.